నవంబర్ నెల వచ్చిందంటేనే మామూలుగానే ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈసారి నవంబర్లో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ సవరణ చట్టంలో భాగంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే ఇది కంపల్సరీగా మనం ఆ దృష్టిలో పెట్టుకునే ఉండాలి. ఎందుకంటే మనం కనుక ఆ బ్యాంకింగ్ సవరణ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొత్త నిబంధనలు కనుక మనం పట్టించుకోకుండా అంటే తెలియకుండా ఉంటే మనం కొంతవరకు లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఈ బ్యాంకింగ్ సవరణ చట్టంలో భాగంగా మొదటగా తీసుకొచ్చింది నామినీలు తీసుకొచ్చింది. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆ అకౌంట్ హోల్డరు గతంలో కేవలం ఒక నామినీని మాత్రమే, అంటే సపోజ్ మనమే ఉన్నాం, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం బ్యాంక్కి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు అక్కడ నామినీస్ ఉంటారు. ఆ నామినీలో దాదాపు ఒక నామినీ ఉన్నది, మనం ఆ నామినీని ఫిలప్ చేస్తాం. అలా అనేక మంది బ్యాంకులో మనం ఎవరైతే అకౌంట్ హోల్డర్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నామినీ ఒక పేరు పెట్టడం అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలా అకౌంట్లో ఒక నామినీ పెట్టడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గతంలో తలెత్తాయి. ఆ ఇబ్బందులకు ఇప్పుడు చెక్ పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త సవరణ చట్టం తీసుకొచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇబ్బందులు ఏంటంటే గతంలో ఒక నామినీ పెట్టడం వల్ల ఎవరైతే అకౌంట్ హోల్డర్ చనిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అకౌంట్ హోల్డర్ ఎవరైతే నామినీ పెట్టారో అతను అందుబాటులో లేకపోవటం అనేది ఒకటైతే, వారసత్వ గొడవలు కూడా ఉండేవి. ఇవన్నీ ఈ వారసత్వ గొడవలు ఇలా దానివల్ల కూడా సరైనటువంటి ఈ నామినీకి సంబంధించిన అమౌంట్ ఎవరికి చెందకుండా అలాగే కోర్టుల్లో సంవత్సరాలు పడి మగ్గిపోవటం ఒక కారణమైతే, ఆ నామినీ పెట్టినటువంటి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకుండా ఆ అమౌంట్ అలాగే హోల్డ్లో ఉండిపోయింది. అలా హోల్డ్లో ఉండిపోయినటువంటి మన బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికీ 67,000 కోట్ల అమౌంట్ అలాగే బ్యాంకుల్లో మిగిలిపోయి ఉంది. అది ఎవరికి చెందకుండా అలాగే ఉంది. దానికి ఎవరో నామినీ తెలీదు, దానికి వారసత్వం ఎవరో తెలీదు. ఆ విధంగా కాబట్టి అకౌంట్ హోల్డర్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఇక నుంచి బ్యాంకు సవరణలో కొత్త చట్టం తీసుకొచ్చింది. అంటే ఇక నుంచి నామినీల్లో ఒక పేరు కాకుండా దాదాపుగా 4 పేర్లను మాత్రం కంపల్సరీగా అందుబాటులో తీసుకొచ్చింది. 4 పేర్లు పెట్టుకునే అవకాశం ఉంది నామినీలు. ఆ 4 పేర్లు నమోదు చేసుకునేటప్పుడు, అంటే ఆ అప్లికేషన్ ఫిలప్లో ఆ 4 పేర్లు నామినీగా మనం రాసేటప్పుడు ఎవరెవరికి ఎంతెంత శాతం ఆ అమౌంట్ వెళ్ళేది కూడా మనం ఆ హోల్డర్కి అవకాశం ఉంది. అక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక 4 నామినీలు పెట్టారనుకోండి, ఆ నామినీల్లో మనకు వచ్చేటువంటి ఫ్యూచర్లో వచ్చేటువంటి అమౌంట్కి ఒక్కోళ్ళు ఎంత శాతం ఏ పేరుకి ఎంత వెళ్ళొచ్చు కూడా అకౌంట్ హోల్డర్ అప్పుడే డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎస్బీఐ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డులో కూడా అనేక మార్పులు ఉన్నాయి. కొన్ని యాప్స్ నుంచి అయితే దాదాపుగా మొబిక్విక్ అని ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి, ఈ థర్డ్ పార్టీ యాప్స్. ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎవరైతే ఈ ఫీజులు, ఎడ్యుకేషన్ ఫీజులు ఇవి చెల్లిస్తారో వాళ్ళకు 1% మాత్రం దానికి సంబంధించినటువంటి ఫీజు కట్టాల్సి వచ్చింది అనమాట. దానికి సంబంధించింది ఈ కొత్తగా తీసుకొచ్చిన సవరణ చట్టంలో భాగంగా ఇది ఒకటి తీసుకొచ్చారు. అదేవిధంగా దాదాపుగా ఈ వ్యాలెట్ యాప్ ఈ సంబంధించినటువంటి ఏదైతే వ్యాలెట్ సంబంధించినటువంటి యాప్ లోడింగ్ సంబంధించినటువంటి వారి గురించి కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైతే వ్యాలెట్ సంబంధించినటువంటి లావాదేవీల్లో 1000 రూపాయలకు కనుక మించినట్టయితే దాన్ని కూడా 1% వరకు ఫీజు అనేది కట్టాల్సి వచ్చింది. ఈ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ సవరణలో చట్టంలో భాగంగా. అంతేకాకుండా ఈ నవంబర్ 1 నుంచి కూడా మనం వాడేటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా అనేక మార్పులు రాబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు గత 3 నెలల నుంచి చూసుకుంటే దాదాపుగా ఈ ఏదైతే కమర్షియల్ సంబంధించినటువంటి 19 కిలోలు ఉండేటువంటి గ్యాస్ సిలిండర్లు ఉంటాయో అవి గత 3 నెలల నుంచి రేట్లు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక నుంచి ఈ నెల నుంచి మనం వాడేటువంటి వంట గ్యాస్, అంటే 14 కిలోలు ఉండేటువంటి వంట గ్యాస్, మనం అంటే ఇళ్లలో వాడుకునేటువంటి వంట గ్యాస్ అంటే కమర్షియల్ కాకుండా ఆ 14 కిలోల సంబంధించినటువంటి వంట గ్యాస్ సంబంధించి కూడా 14 కిలోలు కానివ్వండి, 19 కిలోలు కానివ్వండి, ఇక నుంచి ఆ ధరలో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదొకటి గమనించుకోవాలి. తర్వాత ఏదైతే ఆధార్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఏదైతే ఉన్నాయో మన పేరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్సు ఇలాంటివన్నీ మార్చుకోవడానికి కూడా ఆధార్ కార్డు ఇక నుంచి కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. మన మొబైల్ ద్వారానే మనం ఇంట్లో కూర్చొనే మనం ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదో 75 రూపాయలు ఏమో ఫీజు కూడా దానికి సంబంధించి పెట్టారు. ఆ 75 రూపాయలు చెల్లించి మనకు కావాల్సినటువంటి అనేక మార్పులు మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే బయోమెట్రిక్ సంబంధించి మాత్రం ఈ ఫోన్లో మనకు కుదరదు, మన ఇంట్లో కూర్చొని చేయడం కుదరదు. కంపల్సరీగా బయోమెట్రిక్ మాత్రం మనం సచివాలయానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఫోన్లో చేసుకోవడానికి కుదరదు. అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించి అయితే మనం ఆధార్ కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రధానంగా బ్యాంకింగ్ సవరణ చట్టంలో అనేక మార్పులు, అదేవిధంగా ఆధార్ అప్డేట్ సంబంధించి అనేక మార్పులు, గ్యాస్ సిలిండర్ సంబంధించిన అనేక మార్పులు అయితే తొందరలో మన నవంబర్ 1 నుంచి ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా కొన్ని ఎక్కడెక్కడైతే ఈ సవరణలు ఉన్నాయో దాన్ని బట్టి ఫాలో అయ్యి మనం దాన్ని బట్టి చేసేటువంటి లావాదేవీల్లో కొంచెం జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం.